అందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అప్పట్లో ఇండస్ట్రీని శాసించేవారు. వారు కాదంటే ఇండస్ట్రీలో ఎవరో లేనట్టే. అలా కొనసాగుతున్న టైంలో హీరోయిన్ జమునిపై వారు అనాధికారికంగా బ్యాన్ విధించారు. ఇంతకీ జముని చేసిన నేరం ఏంటి, వారు ఎందుకు అలా చేశారన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. ఫిల్మ్ ఇండస్ట్రీలో లోపాలు, తాపాలు, పట్టింపులు, పగలు, స్నేహాలు, వైరాలు ఇవన్నీ కామన్. మాటల పట్టింపుతో ఏళ్ల తరబడి మాట్లాడుకోకుండా, ఇప్పటికీ మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్న స్టార్స్ ఎంతోమంది ఉన్నారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి, మరికొన్ని టైం తీసుకుంటాయి. అలాంటి సమస్య అలనాటి తారలు జమున, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య వచ్చాయట. ఈ ముగ్గురి మధ్య అంటే జమున్ను ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి అనఫిషియల్గా బ్యాన్ చేశారట. అయినా సరే ఆమె ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. అసలు వీరి మధ్య వచ్చిన సమస్య ఏంటి, ఎందుకు జమున్ను బ్యాన్ చేశారు, మళ్ళీ ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అయింది? చాలా ఇంట్రెస్టింగ్గా నడిచిన ఈ విషయంలో ఇండస్ట్రీలో అప్పట్లో హాట్ టాపిక్గా అయ్యేదట. అయితే ఈ విషయంలో జమున్ కూడా తన వెర్షన్ వేరేగా కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. ఇంతకీ విషయం ఏంటంటే, భూకైలాస్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుందట. ఆ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు జమున్ గారు కూడా నటించారు. షూటింగ్ అంటే గంట ముందే సెట్లో ఉండేవారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. కానీ జమున్ మాత్రం కాస్త లేటుగా వచ్చేవారట. అయితే ఆ రోజు ఏం జరిగిందో కానీ జమున 4 గంటలు లేటుగా షూటింగ్కి వచ్చారట. ఉదయం 5 గంటలకు పెద్దలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా షూటింగ్ వస్తే ఉదయం 10 గంటలకు ఆమె వచ్చిందట. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు సెట్లో ఉంటే ఎంత పెద్ద నటులైనా సరే జాగ్రత్తగా ఉండేవారట. వారితో చాలా వినయంగా మాట్లాడేవారు. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే క్షమాపణ చెప్పేవారట. కానీ జమున మాత్రం కాస్త ఆత్మాభిమానంతో ఉండేవారట. ఎంత పెద్దవాళ్ళైనా లెక్క చేసేవారు కారట. తన పనేంటో తను చూసుకుని పక్కన కూర్చునేవారట. ఇక్కడ కూడా అదే జరిగింది. 4 గంటలు లేటుగా వచ్చిన జమున అప్పటి వరకు ఎండలో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా కారు దిగి షాట్ రెడీ అన్నారట. దాంతో ఇద్దరు స్టార్ హీరోలకు కోపం గట్టిగా వచ్చేసింది. అప్పట్లో ఇద్దరు హీరోలు మాట్లాడుకుని జమున్తో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో టాక్ పెద్ద వైరల్ అయ్యేది. అయితే కొన్ని సందర్భాల్లో జమున్ కూడా తనపై స్టార్ హీరోలు పగబట్టారంటూ చెప్పుకొచ్చారు. అయితే పెద్ద హీరోలు తీసుకోకపోయినా మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉండేవారు జమున. కానీ సారీ చెప్పి తనను తాను తగ్గించుకోలేదు జమున్ గారు. ఈ క్రమంలో నిర్మాత చక్రపాణి వల్ల ఈ సమస్యకు తెరపడినట్టు తెలుస్తుంది. ఆయన నిర్మించిన గుండమ్మ కథతో ఈ వివాదం తెరమరుగయ్యింది. ఈ సినిమాలో జై పాత్రకు జమున్ తప్ప ఎవరు సూట్ అవ్వరు, ఆమె కావాలని చక్రపాణి గారు పట్టుకుని కూర్చున్నారట. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి మల్టీ స్టారర్ చేయడం, చక్రపాణి లాంటి వారు పట్టుబడడంతో ఇద్దరు స్టార్ హీరోలు పట్టు విడిచారట. గుండమ్మ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి మళ్ళీ జమునకు అవకాశాలు ఇచ్చారట. ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో గొడవలు, సర్దుబాట్లు కూడా జరిగాయి. అప్పట్లో మిస్సమ్మ సినిమా ముందు భానుమతి గారినే హీరోయిన్ గా పెట్టి 4 రీళ్లు తీసేశారు. భానుమతి గారు ఇలాగే లేట్ గా రావడంతో డైరెక్టర్ గారి కోపం వచ్చి 4 రీల్ని కాల్చేసి మళ్ళీ సావిత్రిని పెట్టి సినిమా తీయడం జరిగింది. అలాగే ఇలా కొంతమంది హీరోయిన్లు కానీ హీరోలు కానీ టైంకి రాకపోతే ఇలా ఎన్నెన్నో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ మామూలే ఇండస్ట్రీలో. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఏ రోజుకి ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు 2 రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను చెప్పే రివ్యూ అయితే జెన్యూన్ గానే ఉంటుంది. అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు అందరూ కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు. ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు. కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు. నా ఛానల్లో అయితే అలాంటి నేను ఎంకరేజ్ చేయను. కొత్త వారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి. ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ, కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.